ఆప్కి అదాలత్లో జమియత్ ఉలేమా హిందూ ప్రెసిడెంట్ మౌలానా మెహమూద్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ రిలీజియన్ విషయంలో ఆయన వ్యాపారం చేస్తున్నారు అని. జమియత్ ఉలేమా హింద్ అలాల్ ట్రస్ట్, అది అలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దీనికి గాను సర్టిఫికెట్ మీరు ఇష్యూ చేశారు. దీనివల్ల మీరెంతో డబ్బు కూడబెట్టుకుంటున్నారు, దీన్ని ఒక వ్యాపారంలా చూస్తున్నారు. అందులో తప్పేముంది చెప్పండి? నేను మీ ముందు అన్నిటినీ ప్రజెంట్ చేస్తున్నాను కదా. ఇందులో మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాం, ఇందులో ఎంత సర్ప్లస్ ఉంది, ఎంత ఖర్చు అవుతుంది. ఇది బిజినెస్ కాదు, సర్వీస్. ఇది బిజినెస్ కానే కాదు సార్, ఇది ఖచ్చితంగా సర్వీస్. ఇది ఎప్పుడు బిజినెస్ అవుతుందంటే ప్రాఫిట్, ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేసిన తర్వాత ప్రాఫిట్ ఏమవుతుంది, ఏదైతే మిగులుతుందో దానికోసమే బిజినెస్ చేస్తారు. నేను గత 3 సంవత్సరాల్లో సర్ప్లస్గా ఏం జరిగిందో చూపిస్తాను. ఒక్కో సర్టిఫికెట్కి 10,000 రూపాయల? లేదు లేదు, అలా లేదు. ఏ సర్టిఫికేట్ కూడా 10,000 అసలు తీసుకోరు. మీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇది రిజిస్ట్రేషన్ కోసం ఏదో ఒక కంపెనీ 10 ప్రోడక్ట్స్ ని రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సిస్టమ్ని చేసింది మేం కాదు. ఈ సిస్టమ్ని పూర్తిగా తయారు చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, దాంతోపాటు డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఐఎస్ఓ అండ్ మనం ఇంపోర్ట్ చేసే ఆ కంట్రీస్ కోసం, ఇంపోర్ట్ కంట్రీస్ కోసం వాళ్ళకంటూ కొన్ని సర్టిఫికేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళ కొలాబరేషన్తో మీ కంట్రీకి కావాల్సిన దాన్ని బట్టి, వాళ్ళ నిర్ణయాలను బట్టి ఈ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకొక విషయం స్పష్టంగా చెప్పండి. భోజనం, తాగే నీరు, మీట్, ఇంకా ఇటువంటివన్నీ కూడా, వీటన్నిటి మీద కూడా మీరు హరాం కాకుండా హలాల్ అని అంటారు. కానీ టూత్ పేస్ట్, సోప్, ఆయిల్ ఇవన్నీ కూడా హరాం కాకుండా హలాల్ ఎలా? అదేంటంటే, ముందు ఒక విషయం చెప్పండి. నా ఆహారం, ఈ బాటిల్లో ఉన్న నీళ్లు, ఇదొక విషయం. సంపాదించే డబ్బులు, అది కూడా హరాం అయ్యే అవకాశం ఉంది. నేను నా ఫ్రెండ్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, హరాంగా సంపాదించి తింటున్నారు, మీరు హలాల్ రెస్టారెంట్ కోసం వెతుకుతున్నారు. అది హలాల్ ఎలా అవుతుంది? మీరు సంపాదించే డబ్బు హరాం అయినప్పుడు మీరు తినేది మాత్రం ఎలా హలాల్ అవుతుంది? ఇది మీకు హలాల్ అంటే అర్థం అవడం కోసం చెప్పాను. నీటికి కూడా మీరు సర్టిఫికేట్ ఇస్తారా? తప్పకుండా తప్పకుండా నీళ్లు కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఏ కెమికల్ ద్వారా ఈ నీళ్ళని క్లీన్ చేస్తున్నారో చూడాలి. లేదంటే ఎందులో ఏ మెషిన్లో వేసి ఈ నీళ్లను వాళ్ళు క్లీన్ చేస్తున్నారో నేను చూడాలి. ఆ నీళ్లు క్లీన్గా ఉందో లేదో నేను చూడాలి. ఒకవేళ క్లీన్గా ఉంటే అది హలాల్, లేదంటే అది హరాం. ఎస్టీఎఫ్ యొక్క ఆఫీస్ వాళ్ళేమంటున్నారంటే, రీసెంట్ అయిన విషయం, హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చదివి ప్రోడక్ట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి. హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేరు, ఇంకా హలాల్ ట్రస్ట్ వేరు. దాని గురించి చెప్పండి. చెప్పండి, పర్వాలేదు. ల్యాబ్ టెస్టింగ్లు చేయకుండా సర్టిఫికెట్లు ఇస్తున్నారు అని. అసలు విషయం ఏంటంటే, ఈ సమాధానంలో 2 విషయాలున్నాయి. మొదటి విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పడం వల్ల ఏమీ జరగదు, అది జ్యుడిషియరీ విషయం, కోర్టు చూసుకుంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే, మేము హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని నేను రిప్రజెంట్ చేయట్లేదు, అది నాకు రిలేటెడ్ కాదు. మీ గురించి ఏమన్నారంటే, మౌలానా మెహబూబ్ మదనీ స్పెషల్ టాస్క్ మూలంగా అరగంట పైనే ఇన్వెస్టిగేషన్ జరిగింది. 2 రోజులు జరిగింది, ఆ తర్వాత ఇంకో 2 రోజులు జరిగింది. అక్కడికి నేను మాత్రమే వెళ్ళాను, వేరే ఎవరూ కూడా అక్కడికి వెళ్ళలేదు. సుప్రీంకోర్టు నుంచి ప్రొటెక్షన్ వచ్చింది, నాకు దొరికింది, నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి ప్రశ్న అడుగుతున్నా. నేను మిమ్మల్ని ఏమడిగాను, మీరేం చెప్పారు? ఇక్కడ మీకేం చెప్పానో అదే. ఒకవేళ నీళ్లు శుభ్రంగా లేకపోతే, నీళ్లు మురికిగా ఉంటే మిషన్లో పోసి శుభ్రం చేస్తున్నారు. దాన్ని ఒక అశుభ్రమైన చోటు నుంచి రిసోర్స్ చేస్తున్నారు. దాని సోర్స్ కూడా అశుభ్రంగానే ఉంది. అప్పుడు అది హలాల్ కాదు, హరామే. హలాల్ అంటే దాని అర్థం కోయడమని కాదు. దాన్ని జనాలు అపార్థం చేసుకుంటున్నారు. ఎన్ని రోజులు కూడా దీన్ని హలాల్ అనే అనుకున్నాం. హలాల్ వేరే, జట్కా వేరే అని నాకిప్పుడే చాలా సింపుల్ గా తేడా ఉంటుంది, చాలా చిన్న పార్ట్. అయితే టూత్ పేస్ట్ లో జట్కా హలాల్ ఎలా ఉంటుంది? టూత్ పేస్ట్ లో కొవ్వును కలుపుతున్నారు. దానిలో కొన్ని వాటిని యూజ్ చేస్తున్నారు.
వెజిటేరియన్ తరపున మాట్లాడుతున్నాను. అందులో కలిపే విషయాలన్నీ జెలటిన్ వల్ల అనిమల్ బోన్స్తో తయారు చేసినవి. అలాంటప్పుడు అది కరెక్ట్ అనేది కాదు కదా. దాన్ని మనం నోట్లో పెట్టి యూజ్ చేస్తున్నాం కదా, అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఏమన్నారు? నీళ్లు కూడా మనం తాగుతున్నాం, అందులో కూడా కొబ్బరికాయలో కొబ్బరి నూనెలో కూడా అదే ప్రాసెస్ కదా. ఒక జంతువు కొవ్వును కలుపుతున్నారు అనుకోండి, అయితే అందులో కూడా మనం మీరు ఆ సర్టిఫికెట్ లేదు, ఇవ్వడం లేదు, లేదు. కోసం మీరు అర్థం చేసుకోవాలి, ఇది మా కండిషన్స్ మాత్రమే కాదు, ఇది ఇంపోర్టెడ్ కంట్రీ కండిషన్స్. మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలని అనుకుంటున్నారు, ఇందులో ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. ఇలాంటివన్నీ జరగవు. రెండింటినీ ఆపేయండి, ఎక్స్పోర్ట్ని ఆపేయండి. ఇందులో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది చేసింది మేము కాదు, ఈ ఆర్గనైజేషన్ని ప్రారంభించింది నేను కాదు. ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ మా నుంచి పర్మిషన్లు తీసుకుని విదేశాల్లో వీటిని ఇంపోర్ట్ చెయ్యాలి. కాబట్టి వాళ్ళ కంట్రీస్కి ఇంపోర్ట్ చెయ్యాలి అంటే ఈ ప్రాసెస్ అన్నిటిని వాళ్ళు దాటుకునే చెయ్యాలి. వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదా. క్వాలిటీలో ఇది కూడా చాలా ముఖ్యం. ఇండియా ఎక్స్పోర్ట్ చెయ్యాలి. ఇలా ఒక్క కంట్రీ కాదు, ఇలా కొన్ని 50 కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్సే పూర్తి చేయాలి. అందుకని మా దగ్గరికి వస్తున్నారు. అక్కడ మేము హెల్ప్ మాత్రమేగా చేస్తున్నాం. వద్దంటే చెప్పండి, ఇవాళే ఆపేస్తాను. దీన్ని పూర్తిగా ఆపడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో మాకు డబ్బులు రావట్లేదు, పైగా మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. దీంతో మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారు. మీ ప్రశ్నల వల్ల సంతోషిస్తున్నారు. ఇదే జరుగుతోంది. మీరు చెప్పింది కరెక్టే. అంటే ఒకవేళ దానికి అవసరం లేదనుకుంటే అవును, ఆపేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేస్తాం. రేపు ఆపేస్తున్నారంటే మేము ఇవాళ్లే ఆపేస్తాం. ఇవాళ ఆపేస్తారంటే వెంటనే ఆపేస్తాం. జమాత్ అనే మీ ఇన్స్టిట్యూట్ లో అమ్మాయిలందరూ గుర్కా వేసుకోవాలంటారా? అమ్మాయిలు అబ్బాయిలు సెపరేట్ గా చదవాలా? అమ్మాయిలకి ఈక్వల్లీ ఆపర్చునిటీస్ కావాలి, అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇవ్వాలని అనిపించలేదా? ఆహా. నిజానికి మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అనే అనాలి. ఇందులో ఎలాంటి తప్పు లేదు, కరెక్ట్ ప్రశ్న అడిగారు. ఒక్క విషయం ఏంటంటే, బుర్కా నుంచి మీకు స్వతంత్రం రావాలంటున్నారు. ఇది మీ ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే, బుర్కా నుంచి మీకు స్వతంత్రం వస్తుందో లేదో, ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ దొరకాలి, అది కూడా మంచి ఎడ్యుకేషన్. ఒక అమ్మాయి బుర్కా వేసుకోలేదే అనుకోండి, మిమ్మల్నే తీసుకోండి. మీరు చదువుకోవడానికి మీకు అన్ని ఆపర్చునిటీస్ ఉండాలి, అదేవిధంగా మీకు అక్కడ సేఫ్ అయిన ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరే హిజాబ్ వేసుకున్నారు. హిజాబ్ వేసుకున్నందువల్ల మీకు మీరే చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నారు, అవునా? చెప్పండి. మీరు అలా బాగా ఫీల్ అవుతున్నారంటే, ఇప్పుడు మీరు హిజాబ్ వేసుకున్నందువల్ల బాగా చదువుకునే ఆపర్చునిటీ గనక మీకు రాకపోతే, ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇది మంచి విషయమా లేదా అది మంచి విషయమా? మా ఉద్దేశం ఏంటంటే, మీరు హిజాబ్ వేసుకోకూడదని అనుకుంటే మీకు అభినందనలు. మీకు వీళ్ళు హిజాబ్ వేసుకోనందువల్ల, ఇలా డ్రెస్లో వెళ్లటం వల్ల వీళ్ళు సేఫ్గా ఉండరని, ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎలా ఉన్నా సరే చదువుకునే ఆపర్చునిటీ రావాలి. నా కొడుకు, నా చెల్లెలు, మీ చెల్లెలు వాళ్ళకి వాళ్లే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోతే, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదువుకునే ఇన్స్టిట్యూషన్లో సేఫ్గా ఫీల్ అవ్వకపోతే, నాకు తెలిసినంత వరకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అందుకోసం అమ్మాయిలకంటూ ప్రత్యేకంగా ఒక ఇన్స్టిట్యూషన్ కట్టాలంటే మేము అది చేస్తాం. ఖచ్చితంగా మేము పనిచేస్తాం. అదొక విషయం. చదవటం వల్ల మీరు ఇండివిజువల్ అని చెప్పకూడదు. మీ నికా కారణం వల్ల, మీ హిజాబ్ కారణం వల్ల, లేదా బుర్కా వల్ల ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఇక్కడ చాలా ఉన్నాయి. మేమేమనుకుంటున్నామంటే, అమ్మాయిల కోసం ఇక్కడ ప్రత్యేకించి ఒక యూనివర్సిటీ రావాలి, అమ్మాయిలకంటూ ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజ్ రావాలి. అది ఉంది, మన దగ్గర చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ చాలా మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, అంటే అమ్మాయిలకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ దొరకాలి. దానికోసం సపరేట్గా ఇన్స్టిట్యూషన్ ఉన్నా పర్వాలేదు. అప్పుడు అందరితో చదువుకోవడానికి కంఫర్టబుల్గా ఉన్నారంటే వాళ్ళకి అక్కడే అవకాశాలు దొరికాయి అంటే చాలా సంతోషం. లేదు, తెలుసుకోవాలని అడిగాను. దారుల్ ఉలూమ్ యువబంధుకి అక్కడ ఆడవాళ్లు చదువుకుంటే కంపల్సరీ బుర్కా వేసుకోవాలి. లేదు, అక్కడ అమ్మాయిలు అసలు చదువుకోవట్లేదు. కానీ అమ్మాయిలు చదువుకోవడానికి ప్రత్యేకించి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి, సరేనా? దాంతో ఇది చాలా దారుణమైన విషయం. అంటే ఎంతో పెద్ద పేరున్న ఒక ఇన్స్టిట్యూట్. లేదు, మేం మిక్స్ చేయడానికి వ్యతిరేకంగా ఉంటాం. మిక్స్ చేయడాన్ని నేనే వ్యతిరేకిస్తాను.
కొన్ని ఆపర్చునిటీస్ దొరకాలి, మంచి ఎడ్యుకేషన్ దొరకాలి, ఇవి మిక్స్ అవ్వకూడదు అంతే. ఈక్వల్ ఆపర్చునిటీ ఎందుకు లేదు, మేమేమంటున్నామంటే ఎవరికెక్కడ మంచి అవకాశం దొరుకుతుందో వాళ్ళు అక్కడ చదవాలి అంతే.